ఎట్లా సార్ బ్యాడ్మింటన్లో ఎలా పెట్టినా పర్లేదు సార్. అంటే ఎలా ప్లస్ మైనస్ ఉన్నాయి. మనకి కంటిన్యూ చూపించకూడదు. కంటిన్యూ చూపిస్తే పోయింది. ఎలా పెట్టి చెప్తుంది నువ్వు ఎలా పెట్టా కంటిన్యూ చూపించాలి పోయింది చేసినప్పుడు. కానీ మైనస్ పడితే ప్లస్ పెట్టినప్పుడు చూపించలేదు బ్యాడ్మింటన్లో. రివర్స్ పెట్టి చూస్తే రోప్ చేంజ్ చేశాడని చెప్తున్నాడు. రోప్ చేంజ్ చేసి వాల్యూ చూపిస్తున్నాడు. కంటిన్యూ పోయి చూపిస్తున్నామండి అప్పుడు పోయినట్టు కంటిన్యూ చూపించట్లేదు. వాల్యూ చూపిస్తున్నట్టు ఉన్నాడు. అంటే ఎలా చూసినా పర్లేదు చూపిస్తున్నాడు. ఈ రెండు కంటిన్యూ చూపించేదామండి స్టార్ట్ అయిపోయింది. ఈ పాయింట్ కంటిన్యూ చూపిస్తుంది పోయిందన్నమాట. ఇప్పుడు ఏ పాయింట్ చూపించినా కానీ ఆ పాయింట్ పోయినమాట. అప్పుడు ఇది పోయిందనుకోండి 8 9 షార్ట్ చూపించింది. అప్పుడు మీకు కంపల్సరీ మీ ఐస్ మార్చేసుకోవాలి. ఒకవేళ ఇది చూపిస్తుంది 12 చూపిస్తాం అప్పుడు ఐస్ మార్చే అవసరం లేదు మనకి. అప్పుడు ఏంటంటే ఈ గీత ఖాళీ దాన్ని వాడేసుకోవచ్చు అనమాట. అన్నిటికి మీకు వాల్యూ చూపించాలి. వాల్యూ కానీ కంటిన్యూ మాత్రం చూపించకూడదు. ఎందుకంటే ఇక్కడ సప్లై ఇది పాస్ అయ్యేది. 5 వచ్చిందామండి 5 ఇచ్చాం. ఈ 5 వచ్చింది. తుంజ కొంటే ఇది ముందుకు వెళ్తాం అన్నమాట. ఓకేనా? ఒకవేళ మీరు వాల్యూ సప్లై ఇవ్వలేదు ఇవ్వకుండా వాల్యూ కంటిన్యూ చూపించేస్తుంది అంటే సప్లై వెళ్ళిపోయిందాం డైరెక్ట్ వెళ్ళిపోయింది. డైరెక్ట్ అయిపోయింది అన్నమాట. చోట కంటిన్యూ రాదు. ఏ ఐటమ్ డైరెక్ట్ తయారైంది అందులో కంటిన్యూ రాదు. సారీ బజార్ రాదు. ఓన్లీ ఒకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ ఇంటర్నల్ ఏముందంటే మన డయాగ్రామ్ ఉన్నట్టు ఒకసారి ఇంటర్నల్ ఏముందో సార్ చూపిస్తారు చూడండి. మీకు అర్థమైతే అర్థం కాకపోతే చూడొద్దు. ఇది అర్థం కాకపోతే బాధపడాలి. వెళ్ళిపోయింది వెళ్ళేదో పడ్డా సార్ ఇలా మాకు ఊడిపోయింది సార్ ఓడిపోకపోవచ్చు. ఆలోచన ఆలోచించి రాత్రి ఒక తీసిపోయింది మన దగ్గరికి. దాని పేరు హేమవతి రిపరేషన్ బాడీ పీస్ వచ్చి 10 days అయిపోతుంది. మొత్తం 3 పీసులు వచ్చినాయి. ఒకటి అయిపోయింది. ఒకటి ఏది సెట్ దాని లోపల చూసాడు. కానీ తీసాను తెస్తే చూడవచ్చు. ఏది సెట్ లోపల అటు ఉండిపోయింది. తీసాక ఇంకోటి ఇచ్చేసి ఆ పీస్ అది అవ్వలేదు. నిన్న నుంచి మొత్తం ఓల్డేజ్ చెక్ చేసి నైట్ చేసి నా తల నిద్రలేదు అన్నాడు. ఆలోచన ఎక్కడో మిస్ అయింది. మార్నింగ్ వచ్చాము 6 అట్లా అన్నమాట. రెస్ట్ పోయింది అంతా చెక్ చేశారు. రెస్ట్ వాల్యూ కొద్దిగా మారిందన్నమాట. అది చిన్న రెస్ట్ లేదు. 5 ఓం రెస్ట్ లేదు. రెస్ట్ వచ్చేసి 600 700 చూపిస్తుంది అన్నమాట. కొద్దిగా మారింది అంతే. దీని దాన్ని 90 మారింది. అది మళ్ళీ తేడా అవుతుంది అన్నమాట. ఒకటి అదే పని చేయడం అన్నమాట. నేను బాధపడుతుంది అంతా చూసి నిద్రపడ లేకపోతే రాదు. ఈ సార్ పీసీ ప్రోగ్రెస్ పోయింది. మెమరీస్ పోయింది. మన పీసీ పట్టుకొచ్చా సార్ చేస్తాం నెట్ చేస్తా అని చెప్తున్నారు. ఆ రోజు చూసి పీసీ లేదు. ఈవినింగ్ వచ్చి ఓకేనా? ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇక్కడ 8 9 చూసారా? 8 9 12 కూడా వస్తుంది. మీకు ప్రాక్టీస్ చేసినప్పుడు చూపిస్తాను. మీకు ప్రాక్టీస్ చూసి 8 కి 9 12 కూడా వస్తుంది అన్నమాట. 12 8 కి 9 పడుతుంది మైనస్ ఇది ప్లస్. ఇక్కడ మనకి చూడండి తర్వాత తెలుగు అయిపోతే జనాలు ఈ 8 ఈ ప్లస్ చూసారా? దీన్ని వాడలేదు అన్నమాట. ఈ దాన్ని ఖాళీ ఉండిపోతుంది. ఈ ప్లస్ ఎవరు మనకి ప్రతి పీసు మనకు ప్లస్ మైనస్ కనిపిస్తుంది. ఓకేనా? ప్లస్ కానీ మన వాషింగ్ పీసీబీలో సామ్సంగ్ ఎల్జీలో దాన్ని ఉంటుంది ఖాళీ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది మనం చెక్ చేసుకున్నామండి. నార్మల్ పీసీ అన్ని పీసీ చెక్ చేసామండి. ఇక్కడ 8 కి 9 కి 12 చూపిస్తుంది చెక్ చేసినప్పుడు. అదే మీకు వాషింగ్ పీసీ చెక్ చేసామండి ఇక్కడ లేదు కదా, మీకు 12 చూపించదు. సో దీనిని ఇక్కడ ప్లస్ 70 పెట్టాడు ఉంది కదా, 70 పెట్టాడు. అవును సార్. ప్లస్ ఇది ప్లస్ ఇదేమో 12 0 5 ఇక్కడ చూసుకోమా. దీన్ని చూసి ఓడే చూపిస్తాను. దీని నుంచి ఓడే చూపిస్తాను. ఓకేనా? ఓకే. ఇంకా డౌట్స్ ఉంటే రేపు అడుగు. చాలా రైట్ అయిపోయింది. రైట్ చూడండి.